ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. 5,000, 6,000, 7,000, నువ్వా? చెడ్డీ గ్యాంగ్ అనుకుని భయపడిపోయాను కదే. సచ్చినోడా, భయపడే పిరికి నాయాలవి నువ్వు సెక్యూరిటీ ఏందిరా? అదంతా నీకు అనవసరం. అయినా ఏందే ఈ దారి దోపిడి? అయినా ఆ డబ్బు నాదే, నా చేతికి ఇచ్చేయి. జీతం వచ్చిన వెంటనే తెచ్చి పెండ్లం చేతికి ఇచ్చేయాల. అది సంసార లక్షణం. ఏందమ్మి సంసార లక్షణం అని నువ్వు చెప్తాండావా? దెయ్యాలు ఆంజనేయ స్వామి దండకం చదివినట్టు మా గొప్పగా చెప్తాండవే. అట్టా అంటావేంది శేఖరము? ఈడ నీ డబ్బు నా డబ్బు అని వేరే ఉండదా చెప్పు? ఏందేందే మన డబ్బా? నా డబ్బు నీ డబ్బు ఎప్పుడైంది? నువ్వు నా మెళ్ళో ఈ తాళి కట్టినప్పుడు. అంటే ఆ తాళి నేనే కట్టినట్టు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోవడం ఏంది? కట్టింది నువ్వే కదా. ఈ తాళి బొట్టు నా మెళ్ళో పడ్డప్పుడే నేను నీ భార్యనైపోయి ఉండాను, నీ బాడీలో సగం అయిపోయి ఉండాను. అందుకే నువ్వు 10 సంపాదించినా అది నాదే, నేను 10 రూపాయలు సంపాదించినా అది నాదే. అదేందది? నాది నీదైనప్పుడు నీది నాది కావాలి కదా. కానీ అట్టా అవ్వదుగా. ఎందుకు? భర్త సంపాదన మీద భార్యగా నాకు హక్కు ఉండాది, కానీ భార్య సంపాదించిన దాని మీద నీకు ఏ హక్కు ఉండదు. ఇదేం లాజిక్కే? అది ఈ కాంచన లాజిక్లే గాని. ఇదిగో ఈ 500 తీసుకుపోయి పండగ చేసుకో. దసరా, దీపావళి, సంక్రాంతి చేసుకో, సరేనా? ఏం అవసరం లేదులే గాని పద పద. యాడికే? ఇందాక నేను నీ భర్త నన్ను ఒప్పుకున్నావు కదా. ఒప్పుకుంటే అదే మాటని అమ్మగారి ముందు కూడా చెప్దూ గాని పద. ఎట్టెట్టా? అమ్మగారి ముందు చెప్పాలా? నేనెందుకు చెప్పాలా? నువ్వు నా పెళ్ళానివి కాబట్టి, నేను నీకు సైట్ కొట్టట్లేదని నిజం వాళ్ళకి తెలియాలి కాబట్టి. అట్టా నేనెందుకు చెప్తాను? నాకేమన్నా బెర్రా ఏంది? అమ్మని ఇదేందిదే? నా డబ్బులు దొబ్బేయడానికి నేను నీ మొగుణ్ణా, కానీ అందరి ముందు మాట ఒప్పుకోవడానికి నేను పనికిరానా? మొగుడంటే డబ్బులు సంపాదించే మిషన్ మాదిరి అనుకునే నీలాంటి ఆడవాళ్ళు వచ్చే జన్మలో మేకనో కోడిలాగా పుట్టి అదే మొగుడికి తాగే మందులో మంచింగైపోతారే. ఇదే నా శాపం. అబ్బో శాపం! నీ ముదనష్టపు మొహానికి నువ్వు మహామునివి. మూసుకొని ఇచ్చిన 500తో నీ ఇష్టం వచ్చిన పండగ చేసుకుని తాగి పడిపో. ఈ డబ్బంతా నా కాడే ఉంటది, మళ్ళా అడగమాక. వదిన గారు, ఏం చేస్తున్నావు ఇక్కడ? చేతిలో ఆ డబ్బేంటి? మేడం, ఆ డబ్బులు నావే మేడం, నావే. చచ్చాన్రా దేవుడా, నీయేలేరా సచ్చినోడా? కాదని ఎవరన్నారు ఇప్పుడు? ఎవరన్నారిప్పుడు అని అతన్ని దబాయిస్తున్నావేంటి? ఎందుకు తీసుకున్నావు? మరేం లేదు వదిన గారు, శేఖర్కి జీతంలో 500 తగ్గిందని ఏడుస్తంటే లెక్క తప్పినాదా ఏందని తీసుకుని లెక్కేస్తూ ఉండాను. కాదమ్మా, అబద్ధం. ఒరే, టైగర్ కి టైం వచ్చినాదని వదిన కాడ నన్ను ఇరికించేసి ప్రయత్నం చేస్తాండావా? చంపేస్తానేమనుకుంటాండావా? కాంచనా, అతను అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో అని కాదు, అతని డబ్బు నీ చేతుల్లో ఉండడం తప్పు. అతనికి ఏమైనా లెక్కల్లో పొరపాట్లు జరిగితే
నా దగ్గరకు వచ్చి చెప్తాడు. అంతేగాని ఇవన్నీ చూసుకోవడానికి నీకేం చనువుంది అతనితో? ఆ, అట్ట అడగండి రక్తపింజర మొహం దాన్ని. మాట్లాడవే. ఆ, ఆ, ఈ ఇంట్లో నీ స్థానం స్థాయి ఏంటో గుర్తుంచుకుని మసులుకో. అనవసరమైన విషయాల్లో తలదూర్చి విలువ పోగొట్టుకోకు. వెళ్ళిక్కడి నుంచి. మ్, ఆ, నా డబ్బులు నా డబ్బులు. శేఖరం, అమ్మాయి పెళ్ళుంది కదా, దర్శన్ నీకు కొత్త బట్టలు ఇస్తాడు, తీసుకో. అట్టగేనమ్మా. ఉమ్. నా డబ్బులే నొక్కేస్తుందా? అమ్మో. ఏవండి ఏవండి, ఏంటి శరణ్య? ఏంటా కంగారు? ఏం జరిగింది? మోసం జరిగిందండి. మోసం జరగడం ఏంటి శరణ్య? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకా దేని గురించండి? ఆ జిత్తుల మారినక్క సమీర ఉంది కదా, తన గురించే మాట్లాడుతున్నాను. సమీరకి ఏం జరిగింది? ప్రాబ్లం ఏమైనా ఎక్కువైందా? ప్రాబ్లం ఎక్కువ కావడం కాదండి, అసలు దానికి ఏ ప్రాబ్లం లేదు. ఏంటి శరణ్య నువ్వు చెప్పేది? ప్రాబ్లం లేకపోవడం ఏంటి? తనకి క్యాన్సర్ ఉంది కదా. అదంతా నాటకం అండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి, మీ చేత తాళి కట్టించుకుని మీ జీవితంలోకి రావడానికి చేసిన ప్లాన్ అది. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు శరణ్య. తను నన్ను పెళ్లి చేసుకోవడానికి నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి? డాక్టర్లు కూడా తన క్యాన్సర్ ఉందని చెప్పారు కదా. నేను ఇందాకే సమీరాని పరామర్శిద్దామని తన ఇంటికి వెళ్ళాను. అక్కడేం జరిగిందంటే, దర్శన్ ఇప్పుడు నన్ను పూర్తిగా నమ్మేశాడు. దర్శన్ చేత నా మెళ్ళో తాళి కట్టించుకొని నీ అడ్డు ఎలా తొలగించుకుంటానో చూడు. నన్ను మీ జీవితంలో నుంచి బయటకు పంపించేసి తను నా స్థానంలోకి రావాలనుకుని కావాలనే ఇలా మనల్ని నమ్మించి మోసం చేసింది. పాపం కదా అని జాలి పడితే ఆ సమీర నా జీవితాన్నే కాటేయాలని చూస్తుందండి. ఇంత మోసం చేసిందా? ఆ సమీరాని ఊరికే వదిలిపెట్టకూడదు శరణ్య. పద దాని సంగతి చూద్దాం, పద. సమీరా, 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 సమీరా.